బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ఇదిగో మనందరి వెలుగు ఈయనే, యేసు ప్రభువే మనందరి వెలుగు అని చెప్పినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, వచ్చేస్తున్నాడు ఆయన రాబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఎవరూ పట్టించుకోవడం లేదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా నిమగ్నం అయిపోయాం. కొన్ని తెలిసినటువంటి కొన్ని భక్తి క్రియలలో మనందరము నిమగ్నం అయిపోయాం, కానీ దేవుని వెలుగు మన హృదయాలలోనికి రావడం లేదు. దేవుని బిడ్డలారా, మన జీవితాలు శుద్ధి కావడం లేదు. చూడండి, యేసయ్య ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఎంత చెప్పినా ఎవరు వినకపోవడాన్ని బట్టి యేసయ్యే స్వయంగా వచ్చిన తర్వాత ఆయన కూడా అదే మాట పలుకుతున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి అంటే ఎవరు పొందడం లేదు. దేవుని బిడ్డలారా, చివరికి ఎవరు పొందడం లేదు కదని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడంట యేసు ప్రభు, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు కూడా, తన స్వకీయులు కూడా ఆయన్ని అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, అంత సామాన్యమైన విషయం కాదు. ఈరోజు భక్తి చేయడం అంటే మనందరము కూడా కొన్ని భక్తి క్రియలు మనకి అలవాటైపోయి ఇంకా సత్యాన్ని మనం అంగీకరించాం, మన హృదయాన్ని ఇంకా దిద్దుకోవడానికి మనం ఎంత మాత్రం కూడా అంగీకరించాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరో చెప్పారు భక్తి అంటే ప్రార్థనకి వెళ్ళు, నువ్వు బాప్తిస్మం తీసుకో, ప్రభు రక్తశరీరంలో పాలు పొందు, నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళు, ఇంతే సరిపోతుంది, వీలైతే ప్రార్థన చేసుకో, ఇంతే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇది నీ జీవితాన్ని శుద్ధి చేయలేదు.